తన కుమార్తె కవిత మనసులో ఏముందో తెలిసి కూడా కేసీఆర్ కవిత వైపు మొగ్గు చూపకుండా హరీష్ రావు వైపు ఎందుకు మొగ్గు చూపారు? హరీష్ రావునే ఆయన పైమెట్టు మీద ఉంచి కవితని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారు? ఇందులో ఉండేటటువంటి రాజకీయ కోణాలు ఏమిటి? నిజానికి హరీష్ రావు పట్ల కవిత వైముఖ్యం లేదంటే వ్యతిరేకత, అసంతృప్తి అనేది తాజాగా మొదలైంది ఏం కాదు. పార్టీ అధికారంలో కోల్పోక ముందు నుంచి ఆమెకు అసంతృప్తి ఉంది. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఒత్తిడిని రకరకాల రూపాల్లో ఆమె పార్టీ పైన, అప్పటి ప్రభుత్వం పైన, అంటే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అధినేత పైన చూపిస్తూ వచ్చారు. ఇది కవిత హరీష్ను దూరం పెట్టాలి, హరీష్ను దూరం పెట్టాలి అంటున్నటువంటి విషయం కేసీఆర్కి సర్వవిధాల అన్ని రకాలుగాను తెలుసు. అందులోని కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత మరింతగా ఆమె పోరుని పెంచినటువంటి ఉదంతం కూడా పార్టీ వర్గాల్లో చర్చల్లోనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా కూడా కేసీఆర్ని కాపాడుతున్నాను, కేసీఆర్కి ఏమీ సంబంధం లేదంటూ కాళేశ్వరం లాంటి విషయంలో సిబిఐ ఎంక్వైరీ విచారణకు వేసిన తర్వాత హరీష్ రావు మీద టార్గెట్ చేస్తూ అవినీతి ఆరోపణలు కవిత చేయడము. నిజానికి కవితను చాలా కాలం నుంచి ఉపేక్షిస్తూ వస్తున్నటువంటి పార్టీ అధిష్టానము హరీష్ రావును వెనకేసుకురావాలి, ఈ విషయంలో కవితని పార్టీ నుంచి వేటు వేయకపోతే కనుక, కవితని సస్పెండ్ చేయకపోతే కనుక హరీష్ రావుకు వ్యక్తిగతంగాని పార్టీకి కూడా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉందంటూ కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోవడము. హరీష్ రావుని సమర్థించాలి, హరీష్ రావు వైఖరిని సమర్థించాలి. అసెంబ్లీలో కానీ బహిరంగంగా తెలంగాణ సమాజంలో కానీ హరీష్ని బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకుంటూ వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. సొంత కూతురునే కాదంటూ హరీష్ రావు వెనకాల నిలవడంలో కేసీఆర్ యొక్క ఉద్దేశం ఏంటి? దానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఇది హరీష్ రావు పట్ల కేసీఆర్కు ఉండేటటువంటి ఔదార్యము, లేదంటే సీనియర్ రాజకీయవేత్త కదా అనేటటువంటి దాంతో ఉపేక్షో లేదంటే ఆపేక్షో ఏమీ కాదు. అది నిజానికి బీఆర్ఎస్ పార్టీకి ఉండేటటువంటి అవసరంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు హరీష్ రావుని రాజకీయ త్రాసులో హరీష్ రావు వర్సెస్ కవిత కూర్చున్నప్పుడు ఎందుకు హరీష్ వైపు మొగ్గు కనిపించింది? కవిత కూడా 2006 చివరి నుంచి తెలంగాణ జాగృతిని పెట్టుకోవడం, తెలంగాణ ఉద్యమంలో భాగం కావడము, చాలా వాగ్దాడితోటి ప్రజల్లోకి వెళ్ళడము, ఇవన్నీ చాలా చేసింది. అందులో ఎటువంటి సందేహాలు లేవు. కానీ కవిత వల్ల పార్టీకి అధికారం కోల్పోకముందు కొంత డ్యామేజ్ కూడా జరిగింది. ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతోటి కుమ్మక్కు కావడం, ఢిల్లీ మద్యం కుంభకోణంలో దర్యాప్తును ఎదుర్కోవడం, తద్వారా ఆ ఎఫెక్ట్ అనేటటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, పార్టీ మీద పడడం, ఇవన్నీ కొన్ని ఉదంతాలు. అయితే ఉద్యమంలో ఆమె పాత్రను మాత్రం ఎక్కడ తక్కువ చేసి చూపించేటటువంటి పరిస్థితి అయితే లేదు. సొంత కూతురు కనుక కొంత ప్రేమ, అభిమానము, అపేక్ష, చిన్నపిల్ల నేర్చుకుంటుంది అనేటటువంటి భావన, ఇవన్నీ కూడా కేసీఆర్లో కూడా ఉన్నాయి. అయితే హరీష్కి కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే, హరీష్ నిజానికి రాజకీయాల్లో 85 ఆ ప్రాంతాల నుంచి చూస్తే కనుక కేసీఆర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి స్థాయి నుంచి చూస్తే కనుక 80 ప్రాంతాల్లోనే ఆయనకి అండగా, అంటే ఎడ్యుకేషన్, అంటే 15-17 ఏళ్ల వయసులోనే చదువుకునేటటువంటి దశలోనే హరీష్ రావు కేసీఆర్ వెంట తిరగడము, కేసీఆర్తో కలిసి నివసించడము, కేసీఆర్ని ఎవరైనా ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా కలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వస్తే కనుక మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో సపర్యులు, అంటే టీలు ఇవ్వడము, కాఫీలు ఇవ్వడము, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో దూరంగా నుంచి వినడము, తన మేనమామ ఏం చెప్తే దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయడం, మంచినీళ్ళు పట్టరారా అంటే మంచినీళ్ళు పట్టరావడం, టీ పట్టరారా అంటే టీ పట్టరావడం, ఆ గ్లాసులు పెట్టి అంటే పెట్టడం, ఎలా అంటే రకరకాల కోణాల్లో హరీష్ రావు ఆల్మోస్ట్ అబ్జర్వేషన్ చేస్తూనే తన మేనమామ రాజకీయాలు ఎలా నడుపుతున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఏమిటి అనేది డీప్ అబ్జర్వేషన్ చేస్తూ వచ్చాడు. అంటే అప్పటికి కేసీఆర్ యొక్క పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవుతాడా, ఉద్యమం నడుపుతాడా, ఇవన్నీ సంబంధం లేకుండానే బాల్యం నుంచి, ఒక రకంగా చెప్పాలంటే కళాశాల, హై స్కూల్ కళాశాల విద్యార్థి దశ నుంచి అటాచ్ అయి ఉన్నటువంటి అనుచరుడుగా హరీష్ రావు నిలిచాడు. నిజానికి కేసీఆర్ దృష్టిలో ఆలోచిస్తే సిద్దిపేటని ఆయనకి ఇవ్వడంలో కూడా తనకి రాజకీయ వారసుడు హరీష్ రావు అనేటటువంటి భావన కేసీఆర్లో ఉంది. అది మొదటి లక్షణం. ఎందుకంటే కేసీఆర్ తోటి మొట్టమొదటి నుంచి అనుచరుడిగా, పార్టీ పెట్టకముందు నుంచి ఇన్వాల్వ్ అయ్యి రాజకీయాల్లో అనుంగు శిష్యుడిగా ఎదిగినటువంటి వ్యక్తిగా మనం హరీష్ రావుని
అని చూడాలి. ఆ రకమైనటువంటి ప్రేమ ఉంటుంది, ఆ రకమైనటువంటి ఎలిజిబిలిటీ కూడా హరీష్ రావుకి ఒక రకమైనటువంటి అడ్వాంటేజ్. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 చూస్తే కనుక హరీష్ రావుకి పార్టీకి సంబంధం లేకుండా నిజానికి 2004లో మంత్రులైనటువంటి అంటే టీఆర్ఎస్ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రులైనటువంటి వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరినీ ఆకర్షిస్తూ వాళ్ళకి రకరకాలైనటువంటి ప్రలోభాలు, ఫ్యూచర్ ఇలా ఉంటుంది, మీరు కాంగ్రెస్ జాతీయంగా అప్పటికి జాతీయ పార్టీగా అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, టీఆర్ఎస్ ఒక ఉప ప్రాంతీయ పార్టీగా కేవలం కొన్ని స్థానాలకే పరిమితమై ఉన్నటువంటి స్థాయి, 50 సీట్లలో పోటీ చేస్తే 26 మాత్రమే నెగ్గినటువంటి స్థాయి, ఈ రకరకాలు ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటూ అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా టీఆర్ఎస్ మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి మాట్లాడారు. మంత్రులతోటి చాలా టెంప్ట్ చేసేటటువంటి ఆఫర్స్, వాళ్ళ భవిష్యత్తుకి తన భరోసా ఇవ్వడం, ఇవన్నీ చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్కి ఉండేటటువంటి ఆ ప్రాబల్యం, పలుకుబడి, మాట మీద నిలబడడం ఇవన్నీ అందరికీ తెలుసు. అయినప్పటికీ హరీష్ రావుకి అప్పటికి 35-34 ఏళ్ల వయసు ఉన్నటువంటి హరీష్ రావు తాను ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా పార్టీ పట్ల, తన కేసీఆర్ నాయకత్వం పట్ల విధేయత చూపించడం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎంత పెద్ద ప్రలోభం వైఎస్ లాంటి వాడి నుంచి ఉన్నప్పటికీ హరీష్ రావు బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ కంటే కూడా ముఖ్యంగా పార్టీ అనే దానికంటే కూడా తన కేసీఆర్ని అంటిపెట్టుకుని ఉండడం అనేది రెండో లాయల్టీ. ఇక టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నిజానికి పార్టీకి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ వారసులుగా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, లేదంటే కవిత కావచ్చు, వీళ్ళంతా అప్పటికి 2001లో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపన చేసేటప్పటికి వీళ్ళెవరు కేసీఆర్తో కానీ పార్టీతో కానీ అనుసంధానం ఉన్నటువంటి వ్యక్తులు కాదు. కేటీఆర్ అయితే అమెరికాలో ఉద్యోగం చేసుకున్నటువంటి స్థితి, కవిత తాను కుటుంబము, తన వివాహము, తన బిడ్డలు అంటే ఒక కుటుంబీకురాలుగా పాత్ర పోషిస్తున్నటువంటి శైలి. అయినప్పటికీ అప్పటికి భవిష్యత్తు ఏంటి అనేది తెలియకుండానే, తెలంగాణ రాష్ట్ర సమితి భవిష్యత్తు ఏంటో తెలియకుండా నిధుల కోసము సమస్య ఎదుర్కొంటూ జనంలోకి వెళ్ళడానికి, కార్యాచరణ చేయడానికి, కార్యకర్తల్ని చేర్చుకోవడానికి, ఉద్యమాలు చేయడానికి అన్ని రకాలుగానే ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ వెంట నడిచినటువంటి యువ నాయకుడిగా హరీష్ రావు అంటే మొట్టమొదటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకుడిగా హరీష్ రావుకి కేసీఆర్ పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం. కేసీఆర్ కూడా హరీష్ రావు మొదటి నుంచి ఉన్నట్టు తన వెంట ఉన్న వ్యక్తి అనేటటువంటి అభిమానం ఉంది. నిజానికి 2007 ప్రాంతాల్లోనే కేటీఆర్ ఈ పార్టీతోటి అప్పటికి కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాల్లో భాగస్వామి కావడము, తర్వాత టీఆర్ఎస్ బలపడము, ఇవన్నీ జరిగిన తర్వాతే కేటీఆర్ లాంటి వాళ్ళు పార్టీతో అటాచ్ అవుతూ పార్టీలో రంగప్రవేశం చేస్తూ చురుకైన పాత్ర పోషించారు. 2006 చివరిలో కవిత జాగృతిని పెట్టారు. కానీ అంతకుముందు 5-6 ఏళ్ల ముందు నుంచే పార్టీ పరమైనటువంటి యాక్టివిటీస్లో కేసీఆర్కి అండదండగా ఉండడం అనేటటువంటిది హరీష్కి సంబంధించి రెండొక అడ్వాంటేజ్ పాయింట్. అంటే వెయిట్, అంటే బరువు, తూకం రాళ్ళు ఎటు మొగ్గుతున్నాయనేది. అంటే లాయల్టీ ఒకటి కావచ్చు, తర్వాత మొదటి నుంచి ఉద్యమాలను టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి కేసీఆర్ వెంట ఉండడం ఒకటి కావచ్చు. కేసీఆర్ ఎమ్మెల్యే స్థాయి నుంచి రాజకీయాలు నడుపుతున్నప్పుడు ఒక సహాయకుడుగా, అనుచరుడుగానే కాకుండా ఒక సహాయకుడుగా, హెల్పర్గా, ఒక రకంగా చెప్పాలంటే అటెండెంట్ కింద హరీష్ రావు వెన్నంటి ఉండడము, హరీష్ రావే తన రాజకీయ వారసుడని కేసీఆర్ మొదటి దశలో అనుకోవడం, ఈ 3 పాయింట్స్ అనేటటువంటివి చాలా కీలకం. అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావుకి రాజకీయ భవిష్యత్తు లేదు బీఆర్ఎస్లో, టీఆర్ఎస్లో అనుకుంటున్నటువంటి దశలో, అంటే నిజానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని పెట్టిన సమయంలో అటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ రకరకాలైనటువంటి ఆఫర్లు వచ్చినాయి. నీకు ఇంకా బీఆర్ఎస్లో ఏంటి ఫ్యూచర్ ఏముంది, నీకు భవిష్యత్తు ఏముంది, అది కుటుంబ పార్టీగా, అందులోనే తండ్రి కొడుకులు పార్టీగా మారిపోతుంది అన్నప్పుడు కూడా ఏదేమైనా సరే తాను పార్టీని వెళ్ళిపోవడం అనేటటువంటిది సమంజసమైనటువంటి సముచితమైన నిర్ణయం కాదు. తాను కేసీఆర్ చెప్పిన దాన్ని పాటిస్తాను, ఆయనకి అనుచరుడిగా శిష్యుడిగానే ఉండిపోతాను, లేదంటే రాజకీయ సన్యాసం చేస్తానంటూ కొందరు నాయకుల దగ్గర వ్యాఖ్యానిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అంటే తనకంటే రాజకీయంగా జూనియర్ అయినటువంటి కేటీఆర్ని పెట్టినప్పటికీ కూడా కేసీఆర్ పట్ల విధేయత ప్రకటిస్తూ ముందుకు రావడం అనేటటువంటిది హరీష్ రావుకి కలిసి వచ్చినటువంటి మరో తూకం రాయిగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక 4వ అంశం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే బీజేపీ ఈ రకరకాలైనటువంటి కోణాల్లో బీఆర్ఎస్ని ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ని దిగ్బంధం చేసేందుకు, రాజకీయంగా కేసుల్లో వేధించేందుకు రకరకాల రూపాల్లో
నాయకత్వాన్ని నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో హరీష్ రావు లాంటి వాగ్దాటి కలిగినటువంటి నాయకుడు, అదే సమయంలో కార్యకర్తలతో సైతం అనుసంధానం కలిగినటువంటి నాయకుడు, బీఆర్ఎస్లో ఉండేటటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల్లో మంచి పలుకుబడి ఉన్నటువంటి ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు అవసరము పార్టీకి చాలా ఎక్కువగా అవసరమైనటువంటి సమయం ఇది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు, పార్టీలో ఉండేటటువంటి దిగువ స్థాయి శ్రేణులతో అనుసంధానం ఉన్నటువంటి నాయకుడు. ఇటువంటి హరీష్ రావుని ఈ సమయంలో వదులుకుంటే పార్టీకి సంక్షోభం మరింత ముదిరిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అది మరొక ప్లస్ పాయింట్గా, మరో తూకపురాయిగా హరీష్ రావు వైపు కేసీఆర్ మొగ్గు చూపడానికి కారణమైంది. అందువల్లనే కవిత ఎంత గందరగోళం సృష్టించినా, కవిత ఎంత ఒత్తిడి చేసినా మానసికంగా, ఎందుకంటే తండ్రి కూతుళ్ళ అనుబంధం అనేటటువంటి దాన్ని చాలా సెంటిమెంట్ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా కవితని పక్కన పెట్టి కవితని పార్టీ నుంచే బహిష్కరిస్తూ, వేటు వేస్తూ, సస్పెండ్ చేస్తూ ఖచ్చితంగా హరీష్ రావుకే పెద్ద ముద్ర వేయాలి, హరీష్ రావే వీళ్ళిద్దరిలో ఎవరు తేల్చుకోవాలన్నప్పుడు హరీష్ రావునే ఓటు హరీష్ రావుకే వేయాలి, హరీష్ రావే బీఆర్ఎస్లో ఉండాలి, కవితే బయటికి వెళ్ళిపోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంలో హరీష్కి కలిసి వచ్చినటువంటి ఇన్ని పాయింట్లు ఉన్నాయి. అందులో ఈ సంక్షోభ సమయంలో హరీష్ రావు అనేటటువంటి ఒక 6 అడుగుల బుల్లెట్ అని బీఆర్ఎస్ ఎలా అయితే అభివర్ణిస్తుందో పోరాటానికి, ఆ ప్రతిపక్షంగా కాంగ్రెస్ తోటి బీజేపీతో పోరాటానికి హరీష్ను ఒక తురుపు మొక్కగా ఉపయోగపడతాడు. కవితకి ఇప్పటికే మద్యం సిండికేటు, మద్యానికి సంబంధించినటువంటి ఆరోపణలు, ఆమె అగ్రెసివ్నెస్ తోటి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అందులోని ముగ్గురు, తండ్రి, కొడుకు, కూతురు అన్నటువంటి ఆ కుటుంబ ముద్ర పార్టీకి చాలా చేటు చేస్తుంది. హరీష్ రావు కుటుంబ సభ్యుడే అయినప్పటికీ కూడా రాజకీయ సర్కిల్లోని, పార్టీల్లోని కూడా అతని నాయకత్వం పట్ల ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు లేవు. అందువల్ల కవితని పక్కన పెట్టడమే సమంజసము, హేతుబద్ధము. ఆమె వ్యవహార శైలి ద్వారా పార్టీకి నష్టం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో హరీష్ వైపే పార్టీ మొగ్గాలి, హరీష్కి నైతిక మద్దతుగా పార్టీ ఉండాలి అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో కేసీఆర్ హరీష్ వర్సెస్ కవిత ఎపిసోడ్లో హరీష్ వైపు మొగ్గు చూపుతూ ఆయన్ని కాపాడుకున్నారనే మనం చెప్పాలి.